అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్‌కి చాలామంది అలవాటు పడ్డారు. దయచేసి ఆ అలవాటుని మీరు మానుకోవాలండి. ఎందువల్లంటే ఇప్పుడు కొన్ని యాప్స్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనకి స్లైస్, పాకెట్ ఎమ్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. వీటిల్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. దయచేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎవ్వరికీ మీరు షేర్ చేయొద్దు. ఆ అమౌంట్ అనేది మీరు తీసుకోవద్దు. ఎందువల్లంటే ఇప్పుడు మీరు అమౌంట్ తీసుకుంటారు. మళ్ళా కొంత సమయానికి విత్ ఇంట్రెస్ట్‌తో మీరు పే చేస్తారు. మీ డీటెయిల్స్ అనేవి వాడి దగ్గర ఉంటాయి. ఒకవేళ మీరు కట్టకపోయారనుకోండి, మీ పర్సనల్ డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయి. మీ ఫోటోస్ వాడి దగ్గర ఉంటాయి. దాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామనేసి చిల్లరగా మాట్లాడతారు. నెక్స్ట్ ఏంటంటే ఈ రమ్మీ గేమ్ ఎవరైతే ఆడుతున్నారో, లేదు ఇతర గేమ్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి. మీరు ఎప్పుడైతే ఈ ఆన్‌లైన్ మనీ వచ్చే గేమ్స్ ఆడతారో, వన్స్ నేను రమ్మీ గేమ్ గురించి చెప్తాను. ఈ గేమ్ మీరు ఎప్పుడైతే ఆడడం స్టార్ట్ చేస్తారో, మీకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. అంటే మీరు అమౌంట్ అనేది ఆ గేమ్‌లో పెడతారు. అది ఎంత అమౌంట్ అయినా అవ్వనండి. మీరు ఇంత అమౌంట్ అనేది ఆ గేమ్‌లో పెట్టినప్పుడు మీకు 1 ఆర్ 2 మంత్స్ లోపే మీకు లీగల్‌గా నోటీస్ వస్తుంది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి. మీరు దానికి రెస్పాండ్ అయితే ఓకే. ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వకుండా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే సివియర్‌గా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. రీసెంట్‌గా నాతో పాటు వర్క్ చేసే బ్రదర్ ఇలాగే రమ్మీ ఆడతారు. అతను వేరే అతనికి ఒక 40,000 అమౌంట్ అనేది క్రెడిట్ చేసాడు అతని అకౌంట్‌లోకి. 40,000 అమౌంట్ క్రెడిట్ చేసినాక అతను ఎవరికైతే క్రెడిట్ చేసాడో అతని దగ్గర నుంచి 5,000 అలాగా కొంత అమౌంట్ అనేది ఎవరైతే ఆడుతున్నారో అతను అకౌంట్‌లోకి వేయించుకుంటున్నాడు ఆ మనీ. ట్రాన్స్‌ఫర్ చేసుకుంటుంటే ఇప్పుడు ఎవరికైతే 40,000 క్రెడిట్ చేసాడో అతని అకౌంట్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఢిల్లీ సెంట్రల్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఆ అకౌంట్ అనేది బ్లాక్. ఇంకా ఆ అకౌంట్ డిలీట్. ఇంకా దాంట్లో కొంత అమౌంట్ అనేది ఉంది. మొత్తం ఆ అకౌంట్ మొత్తం బ్లాక్ చేసేసారు. ఇప్పుడు ఇలా జరుగుతాయండి. మీ అకౌంట్ మొత్తం మీరు ఎవరికైతే అమౌంట్ కొడతారో వాళ్ళ అకౌంట్ పోతుంది. మీరు ఎవరైతే ఆడుతున్నారో మీ అకౌంట్ కూడా పోతుంది. దయచేసి ఇటువంటివి అవాయిడ్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆన్‌లైన్‌లో చాలా లింక్స్ వస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లింక్‌లో జాయిన్ అవ్వండి. పలానా లింక్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఇంత అమౌంట్ వస్తదనేసి. అటువంటి అన్నీ ఫేక్. దేన్ని ఓపెన్ చేసినా గానీ మీరే రిస్క్‌లో పడతారు. వన్స్ మీ పాన్ కార్డ్ ద్వారా చాలా అమౌంట్ టర్న్ ఓవర్ చేయొచ్చు. వన్స్ మీ పాన్ కార్డ్ ద్వారా స్కామ్ జరిగిందంటే వాడు ఎవడైతే స్కామ్ చేశాడో వాడు బొక్కలోకి వెళ్ళడండి. ఎవరి పేరు మీద అయితే పాన్ కార్డ్ ఉందో మీరు బొక్కలోకి వెళ్తారు ఫస్ట్. దయచేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎవరికి షేర్ చేయకండి. అన్నోన్ లింక్స్ అనేవి ఎవరు క్లిక్ చేయకండి. దయచేసి జై హింద్.